విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఆవిడకి ఎదవ కవులు చెప్పేవాళ్ళు కావాలి కదా, లోపలికి వచ్చి కూకుడండి. నా నెల్లి ఓ అమ్మగారిని పిలుచుకొస్తాను. సిగ్గు లేకపోతే సరే. నమస్కారం పరమేశ్వర. గుడ్ మార్నింగ్ మిసెస్ రోజీ. మార్నింగ్. నమస్తే. ఏమిటి ఇన్నాళ్ళకి ఇటు గాలి మళ్ళింది? గాలి మళ్ళడం ఏంటి పరమేశ్వర? మా మనసు ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది. మీరు బిజీగా ఉంటారని రాలేదు గాని లేకపోతే ఇక్కడే ఉండేవాళ్ళం. మీ నూకాలకి జడిసి రావడానికే భయంగా ఉంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంది. ఎస్ మిసెస్ రోజీ, ఫుల్ బాటిల్ తాగొచ్చినా నూకాల మాటలకి మొత్తంతా దిగిపోతుంది. మీరేమిటి నూకాల గురించి మాట్లాడడానికే పని కట్టుకుని వచ్చారా? అదేం లేదు పరమేశ్వర, ఇవాళ ఆదివారం, మీ కొత్తిల్లు చూడొచ్చు, తీరిగ్గా ఉంటారు కాబట్టి మీతో మాట్లాడొచ్చు అని వచ్చాం. ఇంతకీ ఇల్లెలా ఉంది? ఇల్లంటారేమిటి రోజీ? రాణిగారి కోటాని కథల్లో చదువుకుంటాం కదా, అలాగే ఉంది. బకింగ్హామ్ ప్యాలెస్ గురించి ఎవరో చెప్తే విన్నాం గాని ఎప్పుడూ చూడలేదు. అంత అందంగా ఉంటుందా పరమేశ్వర ఇది? బకింగ్హామ్ ప్యాలెస్, జైపూర్ ప్యాలెస్, దీని ముందు బలాదూర్. బాగా చెప్పావు. ఇందాక మీరు మెట్లు దిగి వస్తూ ఉంటే ఏ విక్టోరియా మహారాణో నడిచి వస్తున్నట్టు అనిపించింది. ఇల్లంతా ఒకసారి చూసి తరించిపోవాలనిపిస్తోంది. అవసరం లేదు, ఈ హాల్ చూస్తే చాలు. లోపల ఎంత వైభవంగా ఉంటుందో తెలుస్తుంది. అంతా నా స్టేటస్ కి తగ్గట్టుగా ఉంటుంది. ఈ ఇల్లు కొన్నారా పరమేశ్వర? లేదు, అప్పనంగా ఎవులో దానం ఎత్తే పూచుకున్నారు. లచ్చలు పోసి మా అమ్మగారు ముచ్చటపడి కొనుక్కున్నారా అని ఏటే ఎదవ పెసనా? చదువుకున్నారని మాటే గాని పిసరంత బుద్ధిగానే లేకపోయే. మిసెస్ రోజీ, మీరు లేకపోయేసరికి పార్టీలు లేవు, సందడి లేదు. క్లబ్ అయితే అసలు కళ్ళే తప్పిపోయింది. నిజం పరమేశ్వర, మాకు 2 పార్టీలు బాకీ ఉన్నారు. ఒకటి కొత్తిల్లు కొన్నందుకు, రెండోది అమెరికా వెళ్ళొచ్చినందుకు. రేపిస్తారని గోడ మీద రాసుకోండి. పర్వాలేదులే, అయినా మేం పార్టీల కోసం రాలేదు, తాజా వార్తలు అందించిపోదామని వచ్చాం. ఏంటి, లక్ష్మీదేవి గురించా? ఇంకేం లక్ష్మీదేవి, తల్లి కొడుకు కొట్టు చస్తున్నారట. ఇవాళో రేపో విడిపోయేటట్టున్నారు. ఆ ఆస్తి ఏదో కొడుకు రాయించుకుంటే ఆవిడ బతుకు బజార్న పడ్డట్టే. అప్పుడే విడిపోయేదాకా వచ్చారా? ఎస్ మిసెస్ రోజీ. ఆవిడెందుకు బజార్న పడుతుంది పరమేశ్వర? కొడుకు పొమ్మన్న మనవరాలుందిగా. మొన్న పెద్ద కాంట్రాక్టు మన రోజీ గారికి రాకుండా చేసిందట. అయినా చూస్తూ చూస్తూ మీరెలా వదిలేశారు పరమేశ్వర? ఆ కాంట్రాక్టు మీకు రాలేదని తెలిసాక సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది. బజారు మనుషులు పనులు ఎలా చక్కబెట్టుకుంటారో తెలుసు కదా? తెలుసు. ఆ సంధ్య కూడా కాంట్రాక్ట్ అలాగే సంపాదించింది. అంచేత మీరు ఆ టాపిక్ ఆపితే మర్యాదగా ఉంటుంది. మీరు చెప్పాక ఇంకా ఎందుకు మాట్లాడతాం మిసెస్ రోజీ? అవును, బెంగళూరు కాన్ఫరెన్స్ కి మీరెందుకు వెళ్ళలేదు పరమేశ్వర? మీరు లేకపోవడంతో అసలు కళే లేదుట. మీటింగ్ కూడా ఏదో తప్పనిసరి తద్దినంలా జరిగిందిట. ఆ టైంకి రోజీ అమెరికాలో ఉన్నారనుకుంటాను. ఏం అమెరికా? గోడకు కొట్టిన బంతిలా వెళ్ళిన వెంటనే తిరిగి వచ్చేశారు కదూ పరమేశ్వర? మనవడికి యాక్సిడెంట్ అయిందని తెలిసి తిరిగి వచ్చుంటారు. యాక్సిడెంటా పాడా? ఆ బెంగళూరు కాన్ఫరెన్స్ లో వినోద్ సంజలు మళ్ళీ కలిసిపోయారటగా పరమేశ్వర? వాళ్ళిద్దరూ కలిసిపోయారని మీకెవరు చెప్పారు? ఒకరు చెప్పడం ఏమిటి పరమేశ్వర? లోకమంతా కోడే కూస్తుంటేను మీ మనవడికి దెబ్బలు తగిలాయన సంగతి కూడా పట్టించుకోవడం మానేశారు. ఎవరిని అడిగినా సంజయ్ సేవలు చేసింది బతికాడు, సంజయ్ సేవలు చేసింది బతికాడు అని చెప్పడమే. ఈ విషయం మీరు నాకెందుకు చెప్తున్నట్టు? అదెంతవరకు నిజమో తెలుసుకోవాలి కదా మిసెస్ రోజీ. అయినా నోకాలు కూతుర్లా ఉన్న అమెరికా అమ్మాయి కన్నా సంధ్యనయం కాదు మరి. విడాకులు చేసిన వాడిని కూడా పట్టించుకుందంటే అదెంత గొప్ప విషయం. ఆ అమ్మాయి కూడా పట్టించుకోకుండా వదిలేస్తే
దిక్కుమాల వాళ్ళ పడుండాల్సిందే కదా పరమేశ్వర. అయ్యిందేదో అయిపోయింది. మీరెంత కాదన్నా వాళ్ళిద్దరూ కలిసిపోయారు. ఇంకెందుకు ఆలస్యం? చక్కగా కొత్త ఇల్లు, కొత్త కాపురం పెట్టించేయండి. వాళ్ళ కాపురం చక్కబడుతుంది, మీ పెద్దరకు నిలబడుతుంది, మాకు మరో పార్టీ కూడా వస్తుంది. ఈ బోడి సలహాలు చెప్పడానిక పొద్దున్నే వచ్చి నా మూడు పాడు చేశారు. మరోసారి ఇలా అంటే ఈ ఇంటి గడప కూడా తొక్కనివ్వను, గుర్తుంచుకోండి. ఉదయాన్ని వచ్చి సొల్లు కబులు చెప్పడం ఎందుకు, శివాట్లు తినడం ఎందుకు? కడుపులు నిండిపోయాయిగా, ఇంకా ఎందుకు? వెళ్ళి ఇంకో కొంప మీద అడండి. మీ బతుకులు ఇంతేగా, ఇంకా నిలబడ్డారేటి? మీరెళ్తే తలుపులు వేసుకొని మా అమ్మగారికి వండ పెట్టాలి. ఎవ్వులు బతుకులు వాళ్ళని బతకనేరు. వీళ్ళకి ఏడిపోయే కాలము శశాత్. మేడం, ఈవేళ ఆదివారం కదా? అవును బిడి. సండే స్పెషల్ ఏమైనా చేస్తున్నావా? ఈ సండేకే స్పెషాలిటీ ఉండేలా ఓ ప్రపోజల్ పెడుతున్నాను. ఏమిటి బిడి? మీరు, సంధ్యా బేబీ, దీపక్ బాబు అందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అందరూ కలిసి ఇక్కడే లంచ్ చేయాలి. గుడ్ ప్రపోజల్. అందరూ సరదాగా కలిసి లంచ్ చేసి చాలా రోజులైంది. అయితే మీరు ఓకే కదా? నాదే ఉంది బిడి, నేనెప్పుడూ ఓకేనే. సంధ్యా దీపకుల సంగతి చూడు. ఆఫీసు, ట్రస్టు, ఈ 2 పనులతో సంధ్య చాలా బిజీ అయిపోయింది. కాసేపు తనతో కబుర్లు చెబుదామన్నా ఆదివారాలు కూడా దొరకడం లేదు. దీపక్ కూడా ఈ మధ్య ఇంట్లో ఉండడం లేదు. ముందు వాళ్ళిద్దరినీ ఒప్పించు. ఆ సంగతి నాకు వదిలేయండి మేడం, నేను మేనేజ్ చేస్తాను కదా. గుడ్ మార్నింగ్ సంజయ్ బేబీ. గుడ్ మార్నింగ్ బీడీ. ఈ టైంలో ఫుల్ బిజీగా ఉంటావు కదా, ఇలా వచ్చావేంటి? మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఏమిటో చెప్పు. చెబితే గాని చేయరా? అదేం లేదు బీడీ, నీ మీద నాకు నమ్మకం ఉంది. మాట తప్పకూడదు సుమా. నా సంగతి తెలుసు కదా. అలా అన్నారు బాగుంది. ఈవేళ మీరు బిజీయా? మామూలు బిజీ కాదు, యమ బిజీ. ఆఫీస్కెళ్ళాలి, ట్రస్ట్ ఆఫీస్కి వెళ్ళి రావాలి, చలసాని గారిని కలవాలి, సైట్కి ఒకసారి వెళ్ళి రావాలి. కుసుమ ఎందుకో రమ్మని ఫోన్ చేసింది, వాళ్ళింటికెళ్ళాలి. చాలా పనులున్నాయి. ప్రస్తుతానికి గజిబిజిగా ఉంది. లంచ్ కూడా రావడానికి కుదరదు. అంతా టైట్ ప్రోగ్రామ్, ఆల్రెడీ ఫిక్స్డ్. మరి నా ప్రామిస్ అంటే ఏం చేస్తారు? ప్రామిస్ ఇస్ ప్రామిస్. ఏమిటో చెప్పు. మీరు ఈవేళ ఇంట్లోనే లంచ్ చేయాలి. అమ్మో, చంపేశావు. ఇవాళకి నన్ను వదిలే. మాట మీద నిలబడలేని వాళ్ళు ప్రామిస్లు చేయకూడదు. ఇట్స్ వెరీ బ్యాడ్. కోపం వచ్చిందా బీడీ? సరే, నీకోసం నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను, సరేనా? థ్యాంక్ యూ బేబీ. ఇంతకీ సండే స్పెషల్ ఏమిటి? అందరూ కలిసి భోజనం చేయడమే స్పెషల్. దీపక్ బాబు, ఏంటి బిడి? ఈవేళ ఆదివారం కదా? నీకిప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అందుకే కదా హ్యాపీగా ఇంట్లో కూర్చున్నాను. ఆఫీస్ పనులు, బయట పనులు ఏం లేవు కదా? ఆదివారం కూడా ఆఫీస్ పనులేంటి బిడి? అయితే మీరు లంచుకుంటున్నారు. అదేంటి అలా అడుగుతున్నావు? కొంపదీసి లిస్టులోంచి నన్ను తీసేసావా ఏంటి? ఇంక్లూడ్ చేయి తల్లి. ఇవాళ ఫుల్గా భోజనం చేసి కానీ ఎక్కడికి బయటికి వెళ్ళాను. ఓకే బాబు, 12 గంటలకల్లా లంచ్ రెడీ చేస్తాను. ఏదో ఒక ఐటెం చేస్తే సరిపోతుంది కదా బిడి, ఇన్ని స్పెషల్స్ ఎందుకు? ఎవరికి ఇష్టమైనవి వాళ్ళకి చేసి పెడితే హ్యాపీగా తింటారు కదా మేడం. అది సరే, నీకెక్కువ శ్రమ అవుతుంది కదా. అందరూ కలిసి లంచ్ చేస్తుంటే కలిగే సంతృప్తి ముందు ఈ శ్రమే ఉంది మేడం. సరే, నన్ను కూడా హెల్ప్ చేయని. బిడి, ఆకలి దంచేస్తోంది. ఆ మసాలా వాసనలతో ఇంకాస్త ఎక్కువైపోతుంది. అబ్బా, ఎంత తొందరగా తినేద్దామా అనుంది. అయినా మరీ ఇంత లేటా? నువ్వు లాభం లేదు బిడి, ఇంక నువ్వు రిటైర్ అయిపోవాల్సిందే. లేటేం లేదు దీపక్,
అన్నీ అరేంజ్ చేసే గానీ తినేడువే. తొందరగా కానీ అమ్మా. మీరు కూర్చోండి మేడం, నేను సర్వ్ చేస్తానుగా. ఎందుకు బేడి, అన్ని టేబుల్ మీదే ఉన్నాయిగా, ఎవరికి కావాల్సింది వాళ్ళు వడ్డించుకుంటారు. నువ్వు కూడా కూర్చో. పర్వాలేదు మేడం, నేను తర్వాత తింటాను. అదేం కుదరదు బీడి, అసలు ప్రపోజల్ పెట్టిందే నువ్వు, అందుకని నువ్వు కూడా మాతో కలిసి తినాల్సిందే. నువ్వు తినకపోతే మేము తినం. ఓకే ఓకే, నేను జాయినింగ్. భార్గవి, ఆట్ టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అదే లేదు, ఆదివారం కదా, అందరం కలిసి భోంచేద్దామని కూర్చున్నాం అంతే. అంటే నాతో బయటికి రారన్నమాట. ఎందుకు రాను? భోంచేసాక వెళదాం, నువ్వు మాతో జాయిన్ అవ్వు. ప్లీజ్, ఈ ఒక్క రోజుకి మాత్రం మీరు నాతో బయటికి రావాలి. ఏమిటి ఈ రోజు స్పెషల్? ఇవాళ నా బర్త్డే. రియల్లీ? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ విషయం నిన్నే చెప్పొచ్చుగా, గ్రాండ్ గా పార్టీ ఇచ్చేవాడిని. బర్త్డే నాది, అందుకని నేనివ్వాలి. మీరేమీ ఇవ్వక్కర్లేదులే గాని నాతో పాటు బయటకు వస్తే చాలు. రావడానికి నాకేం అభ్యంతరం లేదు భార్గవి, కానీ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర నా కోసం వెయిట్ చేస్తున్నారు. కలిసి భోంచేద్దాం అనుకున్నాం, కాదని వచ్చేస్తే బాగుండదు. నాకన్నా లంచే ముఖ్యం అనుకుంటే అలాగే చేయండి. అలా అంటావేంటి? మరలా అనాలి, మీతో కలిసి లంచ్ చేయాలని. పాపం మా అమ్మ ఇంట్లో తినమని ఎంత బతిమాలినా తినకుండా వచ్చేశాను. పర్వాలేదులండి, అయినా ముందు చెప్పకుండా రమ్మంటే మీరు మాత్రం ఎలా వస్తారు? మీకు కావలసిన వాళ్ళందరినీ వదిలేసి నా కోసం రావడం బాగుండదు కదా. పోన్లేండి, పుట్టినరోజు పూట పస్తుంటాను, ఆ రకంగానైనా ఈ పుట్టినరోజు గుర్తుండిపోతుంది. చచ్చా, అదేం పిచ్చి పని భార్గవి. సరే, నేను వస్తున్నాను, ఓకేనా? అమ్మా, నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను. అదేమిటి బాబు, భోంచేయకుండా చేయకుండా వెళ్ళిపోతావా? తినేసి వెళ్ళు. ఆకలిగా లేదమ్మా, తర్వాత చూద్దాంలే. ఆవిడొచ్చిందని నువ్వు భోజనం మానేసి వెళ్ళడం ఎందుకు మావయ్య? కాసేపు వెయిట్ చేయమను. నీకు అనవసరం. వడ్డించమంటారా మేడం? అక్కర్లేదు బీడి, ఏదో అందరం కలిసి సరదాగా తిందామనుకున్నాం. ఆ సరదానే లేనప్పుడు ఎక్కడ తింటే ఏంటి? అమ్మమ్మ, నాకు చిన్న పనుంది, వస్తాను. సంధ్య, మీరు తినకుండా వెళ్ళిపోతున్నారేమిటి మేడం? అయిన వాళ్ల కోసం తినమంటావా? ఆకలి కోసం తినమంటావా? ఎవరూ లేకుండా ఒంటరిగా ఎలా తినమంటావు బేడి? మిక్స్డ్ సాఫ్ట్ నూడిల్స్, మటన్ కర్రీ, పాలక్ పన్నీర్, 2 నాన్స్. భార్గవి, ఇంకా ఏం ఆర్డర్ ఇవ్వమంటావు? మీ ఇష్టం. నో, ఇవాళ నీ బర్త్డే కాబట్టి నీ ఇష్టమే, చెప్పు. ఇంకా మీ ఇష్టం నా ఇష్టం ఏమిటండి? మీకేది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. అండ్ 2 కస్టర్డ్, మేక్ ఇట్ ఫాస్ట్. పాపం, నా కోసం ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చారు. వాళ్ళెంత బాధపడుతున్నారో ఏమిటో. సారీ అండి. అదేంటి భార్గవి, నువ్వు మాత్రం నా దానివి కాదా? నేను రాకపోతే నువ్వు మాత్రం బాధపడవా? అయినా ఈ మాట అక్కడే చెప్పలేకపోయావా? ఇంటి దగ్గరే భోంచేసేవాళ్ళం కదా. అమ్మో, అత్తగారిని చూస్తేనే నాకు భయం. కలిసి భోంచేయడం కూడానా? అత్తగారా? ఆవిడెవరు? ఇంకెవరండి? మీ అమ్మగారు నాకు అత్తగారు కారా? అంటే అది కూడా బొడ్డు కాటిగా పెట్టి చెప్పాలా? మీరే ఊహించుకోండి. ఏమిటి, అయ్యగారేదో ఊహించుకుంటున్నట్టున్నారు? అవును భార్గవి, ఒక క్షణం నిన్ను పెళ్లి కూతురులా ఊహించుకున్నాను, ఎక్కడికో వెళ్ళిపోయాను. అది సరే కాని ఒకసారి కళ్ళు మూసుకొని మీ చెయ్యిలా ఇవ్వండి. ఏమిటి, పాణిగ్రహణమా?
మరీ అంత తొందర అయితే ఎలాగండి? మ్మ్, మ్మ్. కొత్త పెళ్లి కొడుకు గారు, ఇప్పుడు కళ్ళు తెరవండి. ఏమిటి భార్గవి ఇది? చిన్నపిల్లల ప్రశ్న ఏమిటండి? దాన్ని బ్రాస్లెట్ అంటారు. ముంజేతికి తొడుగు బంగారు ఆభరణము. చాలా? ఇంకేమైనా చెప్పాలా? చాలు భార్గవి. అయినా ఇది బ్రాస్లెట్ కాదు, ప్రేమ పందెంలో నేను కొట్టిన జాక్ పాట్. ఇంకా నయ్యం, ప్రేమ కిచెన్లో చేసిన కట్లెట్ అన్నారు కాదు. భార్గవి, నీ పుట్టినరోజుకి నేను నీ గిఫ్ట్ ఇవ్వాలి కానీ నీ దగ్గర నుంచి తీసుకోవడం ఏంటి? అలా అంటారేమిటండి? మీరు నేను అని ఇద్దరం లేము. నేనే మీరు, మీరే నేను. ఈ బ్రాస్లెట్ మీకు ఇవ్వాలని ఎప్పటినుంచో కోరిక. కానీ ఎలా ఇవ్వగలను? మా ఇంటి పరిస్థితులు మీకు తెలుసు కదా. నా సంపాదనంతా ఇంటి ఖర్చులకే సరిపోదు. నెలాఖరికి అప్పులు చేస్తేనే గాని ఇల్లు గడవదు. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా మన పరిచయమైన ఈ మొదటి పుట్టినరోజున మీకు నాకు మధురమైన జ్ఞాపకంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అందుకని ఇంటి ఖర్చులు చాలా వరకు తగ్గించేశాను. నా సొంత ఖర్చులు పూర్తిగా మానుకున్నాను. సినిమాలు సరదాలు ఎప్పుడో మర్చిపోయాను. బస్ ఛార్జీలు కలిసొస్తాయని ఆఫీస్కి నడిచి రావడం అలవాటు చేసుకున్నాను. భార్గవి, అవునండి, అంతలా పొదుపు చేస్తేనే ఇవాళ మీకు ఇది ఇవ్వగలిగాను. భార్గవి, ప్రేమలో ఇంతటి త్యాగం, అంకితభావం ఉంటాయని నాకు తెలీదు. నీలోనే మొదటిసారిగా చూస్తున్నాను. ఆకాశం అంత నీ ప్రేమ ముందు నా ప్రేమ అణువులా కనపడుతోంది. ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు, నేను.